రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా దూకుడు మరింత పెంచింది. హైకోర్టు ఆంక్షలను బేఖాతారు చేసింది హైడ్రా. మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణపై హైడ్రా కొరడా జులిపించింది. నేరెడ్మెంట్ డిఫెన్స్ కాలనీలోని సర్వే నెంబర్ 218/1 లో పార్క్ ఆక్రమించారని కూల్చివేతలు జరిపారు హైడ్రా అధికారులు. డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య రాబిన్ జేమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. పార్క్ ఆక్రమించి కట్టిన షెడ్లను జీహెచ్ఎంసీ సహాయంతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. హైడ్రా దూకుడు మరింత పెంచింది. హైకోర్టు ఆంక్షలను బేఖాతారు చేసింది హైడ్రా. మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణపై హైడ్రా కొరడా జులిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, హైడ్రా దూకుడు మళ్ళీ కంటిన్యూ అయిందని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉన్నాము నిన్నటి నుంచి కూడా. సో నిన్న కాజాగూడ ఇక్కడ కాజాగూడ పరిధిలో ఉన్నటువంటి భగీరథమ్మ చెరువు పరిధి, అదేవిధంగా ఇతర చెరువుల పరిధిలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను నిన్న కూల్చివేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. తాజాగా ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి నేరడిమెట్టు డిఫెన్స్ కాలనీలో ఉన్నటువంటి పార్కును ఆక్రమించారని చెప్పేసి ఏదైతే అక్కడ ఆక్రమించి షెడ్లు వేయడం జరిగిందో ఆ షెడ్లను హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. 218/1 సర్వే నెంబర్లో ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కు అక్కడ డిఫెన్స్ కాలనీలో ఉన్నటువంటి శివయ్య, అదేవిధంగా రాబిన్ జేమ్స్ అనే వ్యక్తులు దీన్ని కబ్జా చేశారని చెప్పేసి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసిన ఆధారంగా హైడ్రా అధికారులు అయితే GHMC సిబ్బందితో సహా అక్కడికి అదేవిధంగా వెళ్ళడం జరిగింది. GHMC సిబ్బంది, DRF సిబ్బంది, అదేవిధంగా పోలీసుల బందోబస్తు మధ్య అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్లు అయితే కూల్చివేయడం జరిగింది. హైడ్రా అధికారులపై ఇప్పటికే హైకోర్టు అయితే సీరియస్గా ఉంది. ఎందుకంటే కనీసం సమయమైన ఎవరా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వక ముందుకి ఎందుకు మీరు ఇట్లాంటి కూల్చివేతలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నిన్న అయితే హైకోర్టు అయితే హైడ్రా అధికారులపై సీరియస్ అయింది. అయినప్పటికీ హైడ్రా అధికారులు ఎక్కడ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా విచారించిన తర్వాతే మేము కూల్చివేస్తూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ హైడ్రా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇట్లాంటి ఏవైతే FTL బఫర్ జోన్ కావచ్చు, చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఇది పార్కులలో ఎవరైనా కబ్జా చేయడానికి చూస్తే కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తాజాగా డిఫెన్స్ కాలనీలో అక్కడ ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ను ఆక్రమించి షెడ్లు వేసినటువంటి ఆ షెడ్లను అయితే హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము హైడ్రా గత కొద్ది రోజులుగా కూడా సైలెంట్ అయింది. సో మళ్ళీ ఇక కార్యకలాపాలు ఉండబోవు అని చెప్పేసి కూడా చాలామంది భావించడం జరిగింది. అయినప్పటికీ తాజాగా మళ్ళీ హైడ్రా నిన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది. మళ్ళీ కూడా ఇంకా కూల్చివేతలు ఎక్కడ ఉంటాయో అని చెప్పేసి కూడా ఎవరైతే అక్రమార్కులు ఉంటారో, ఎవరైతే ఆ కబ్జాలు చేయడం జరిగిందో సో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పేసి కూడా ఇవి చూస్తే కూడా ఈ పరిస్థితులు చూస్తే మనకైతే అర్థమవుతా ఉంది. హైడ్రా అధికారులు మాత్రం చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వారికి కంప్లైంట్స్ ఎవరైనా ఇస్తారో ఖచ్చితంగా వాటిపై విచారణ చేసి కూల్చివేస్తామని హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, థ్యాంక్ యూ.